నమస్కారాలు. మీకు తెలిసినట్టుగా మన మారిషస్ దేశంలో తెలుగు వాళ్ళు కొన్ని పండగలు పూజలు జరుపుకుంటారు. ఇందులో శ్రీ నరసింహ పూజ, శ్రీ వెంకటేశ్వర పూజ, అమ్మోరు పండగ, రామ భజన ముఖ్యమైనవి. తెలుగు వాళ్ళు రామ భజనాన్ని మందిరంలోనూ ఇంటిలోనూ వైభవంగా జరుపుకుంటారు. వాళ్ళు అంత ఉత్సాహంతోనే అనేకానేక పూజలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అందులో మన అస్తిత్వాన్ని ప్రతిబింబించేది శ్రీరామ భజనం. శ్రీరామ భజన మహోత్సవం కోసం భక్తులు ఒక వారం పాటు తయారీలు చేస్తారు. తొలి రోజున మందిరంలో కలశ స్థాపన చేస్తారు. పిల్లలు పెద్దలు కలిసి అఖండ దీపాన్ని కడిగి తళతళ మెరిసేలా చేస్తారు. ఆ తర్వాత ఆ పెద్ద దీపాన్ని స్థాపించడానికి తోడ్పడతారు. శ్రీరామ భజన రోజున అమ్మాయిలు పొద్దున ఆ అఖండ దీపం చుట్టూ చక్కని చుక్కుల ముగ్గులు వేస్తారు. నమస్కారమండి, నా పేరు ఆశ్రయ సీతప్ప. ఈరోజు నేను రామ భజన మహోత్సవం గురించి కాసేపు మాట్లాడతాను. రామ భజన ఒక వారసత్వం, రామ భజన ఒక సంప్రదాయం. ఇది మన తాత ముత్తాతలు భారతదేశం నుంచి తీసుకొచ్చిన సాంప్రదాయం. ఈరోజు ఈ ఆధునిక యుగం ఒక సాంకేతిక యుగం. ఇట్స్ అ టెక్నాలజికల్ ఏజ్. సాంకేతికత లేకుండా మనం జీవించలేం. మన నిత్య జీవితంలో ఫోన్లు, అంతర్జాలం అన్నీ అంతర్వాహినిలా కొనసాగుతున్నది. అందుకే గుడికి వెళ్ళినప్పుడు లేకపోతే రామభజనకు వెళ్ళినప్పుడు మన భక్తులు ఏ భజనలు పాడుతున్నారో ఆ భజనలు మొత్తం మనం సేకరించాలి, పుస్తకంలో రాసి ఉంచుకోవాలి. వాళ్ళు పాడేటప్పుడు మనం వినాలి, మనం కూడా పాడటానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే కనీసం వాళ్ళు పాడేటప్పుడు దాన్ని రికార్డ్ చేయాలి. ఆడియో రికార్డింగ్ అయినా సరే, వీడియో రికార్డింగ్ అయినా సరే. పుస్తకంలో భజనలు రాసాం కదా, పుస్తకంలో మాత్రమే కాకుండా అప్పుడు మారిషస్ దేశంలో ఉన్న తెలుగు వాళ్ళు మాత్రమే కాకుండా ప్రపంచమంతటా తెలుగు వాళ్ళందరి కోసం, ప్రజలందరి కోసం ఈ భజనలు అందుబాటులో ఉంటాయి. చేసేటప్పుడు భజనాలను చేసేవాళ్ళు తాళాలు, మృదంగం వాయిస్తూ ఉమ్మడిగా పాడే పాటలను పాడతారు. అలా మారిషస్ దేశంలో నలు దిక్కుల కోణల్లో ఉన్న తెలుగు వాళ్ళు మన శ్రీరామ భజనాన్ని వేరుగా చేస్తారు. ఉదాహరణకు దక్షిణ ప్రాంతంలో నమ్మకం. ఈ రామ భజనం దీపస్తంభంలో ఉన్న పై భాగం గరుడ దేవత ఉన్నాడు. గరుడ మహావిష్ణుకి వాహనుడు. ఆ రోజు గరుడ శ్రీరాముని స్వరూపంలా ప్రార్థిస్తారు. ముగ్గులు వేసే ముందు గోవుల మలము పెడతారు. వంటగదిలో ఉన్న ఆడవాళ్ళు ఆహార పానీయాల లాగా ఉన్న మన సాంప్రదాయిక 7 కూరల తయారు చేస్తారు. అలా 6 గంటలకు ఆచార్య గారు గణపతి ఆవాహన, రాత్రి జాగరణ, రామనామ జపంతో శ్రీరామదాసుని కీర్తనలు ఇంకా వేమన పద్యాలతో నిండిపోతుంది. భక్తులు
అందరూ సామాన్యులుగా చిన్న పెద్ద తేడా లేకుండా భక్తితో అనురక్తితో కలిసిమెలిసి ఆర్భాటంగా జరుపుకుంటారు. మారిషస్లో దృఢమైన సాంఘిక జిగురు లాంటిదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. బహుభాషా దేశమైన మారిషస్లో తెలుగు భాషను పోషించడం ఒక సవాలు. కనుక అందరూ కలిసిగా ఉంటేనే రామభజనం ద్వారా తమ పూర్వీకుల భాషను వారసత్వంగా కొనసాగించగలరు. ఈ రామ భజన మహోత్సవం సాయంత్రం 6 గంటల నుంచి మరునది రోజు ఉదయం 6 గంటల వరకు నిరంతరంగా కొనసాగింది. ప్రతి రామ భజన బృందానికి తమ భక్తి భావంతో మన సంప్రదాయ శ్రీరాముని భజనలు ఆలపించే అవకాశం ఇవ్వబడింది. ఆ భక్తి, ఆ నాదం, ఆ ఆధ్యాత్మిక వాతావరణం మన హృదయాలను తాకింది. ఇది మేమందరినీ ఒకే దారిలో నడిపిస్తూ మన ఐక్యతను మరింత అందుకే ఇదే విధంగా వచ్చే సంవత్సరంలో ఈ మహారామ భజన మహోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. ఇది మన సంప్రదాయాన్ని తరతరాలకు కొనసాగించడానికి ఒక గొప్ప రామ భజన మహోత్సవాన్ని తదుపరి తరానికి ఎలా అందించాలి? How to transmit Rama Bhajanam to the next generation? మనం ఒక పరిచయంతో మొదలు పెడ్డామా? సరే, మొదలు పెడ్డాం. పూర్వకాలంలో తల్లిదండ్రులు పిల్లలకు, యువకులకు రామాయణం గురించి, దాంట్లో ఉన్న పాత్రల గురించి బోధించాలి. ఇలా అంటే మూడోది అంటే బడిలో రామభజన ఉత్సవం గురించి బోధించటం. అన్ని స్థాయిలలో అంటే ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయిలలో ఆ రోజు వాళ్ళు మామిడి ఆకుల తోరణాలతో, పూలతో పందిరిని అలంకరిస్తారు. వాకింటి ముందు వాళ్ళు అరటి చెట్లు వేస్తారు. పొద్దున 4 గంటలకి దేవుడికి మేలుకొలుపులు పాడతారు. రామభజనం చేసే చోట దగ్గరలో సముద్రం ఉంటే సముద్ర తీరానికి, నది ఉంటే నదికి వెళ్తారు. ఆ దీపస్తంభం తీసుకుని భజనాలు పాడుతూ వెళ్తారు. దాన్ని నీళ్లలో ముంచి కడుకుతారు. తరువాత రామభజనం జరిపిన ఇంటికి వచ్చి ఆ దీపస్తంభం మళ్ళీ అదే చోటులో పెడతారు. మంగళం పాడుతూ పూలు చల్లుతారు. తరువాత అందరూ కలిసి శాంతి పాఠం చెబుతారు. శాంతి పాఠం చేసిన తరువాత దేవుడికి పెట్టిన నైవేద్యం ప్రసాదంగా పుచ్చుకుంటారు. నన్ను బ్రోవుమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవుమని చెప్పవే, నన్ను బ్రోవుమని చెప్పు నారీ శిరోమణి, జనకుని కతురా జనని జనకమ్మ, నన్ను బ్రోవుమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవుమని చెప్పవే.
రాకన్ను చెరుక చెక్కిలినో కూర్చు చక్కగా మరుకెళ్ళి సొక్కియుండెని వేళ నన్ను బ్రోవుమని చెప్పవే సీతమ్మ తల్లి నన్ను బ్రోవుమని చెప్పవే.